Namaste, mama. Good morning. No, it's good evening. It's almost 3 p.m. right now. And నాయిస్ ఎక్కువ వస్తుందని ఏమనుకోకండి, బట్ మార్నింగ్ నుంచి విండ్ ఫుల్ ఉంది మామ, అసలు మ్యాసివ్ విండ్ ఉంది పొద్దు నుంచి, అందుకని ఈ నాయిస్. మన దగ్గర ఇంకా కవర్ మైక్ లేదు కాబట్టి కొందాం. సో డే బై డే అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్దాం ఛానల్ని. బట్ ఈ వీడియోకి అడ్జస్ట్ అయిపోండి, నాయిస్ ఎక్కువ వస్తుంది. మార్నింగ్ నుంచి ఫుల్ మ్యాసివ్ విండ్ ఉంది. సో ఈరోజు సండే, ఇంటి దగ్గర ఉన్న పెద్ద ప్లాన్స్ ఏమి లేవు. అండ్ వీ హ్యావ్ టు డూ సమ్ స్టఫ్ రైట్ నౌ. స్టఫ్ ఏంటంటే అంటే నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నా పాత ఓల్డ్ ఫోన్స్ ఒక 2 రిపేర్కి ఉంటే ఫోన్ షాప్లో ఇచ్చిన రిపేర్ చేయించడానికి. బట్ నేను 1.5 hour వరకు నేను అక్కడ వెయిట్ చేసా, బట్ పని అవ్వలేదు. ఈరోజు ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నాను మొబైల్ ఫోన్స్. మనవాడికి ఫోన్ చేసినా ఫోన్ కలవలేదు. సో వెళ్ళి ఏమైంది, ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుని ఫోన్స్ ఏమైంది చూద్దాం. అండ్ పనిలో పనిగా మన ఛానల్కి ఉపయోగపడేట్టు నాకు వీడియో చేయడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు కెమెరా స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నాం, లేదంటే ఒక సెల్ఫీ స్టిక్. నాకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది వీడియో చేయడానికి, హోల్డ్ చేసి పట్టుకోవడానికి మొబైల్, విచ్ ఈజ్ నైస్. అండ్ బయట ఫుల్ గాలి ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి వచ్చే దారిలో వర్షంగా వచ్చిందంటే అంతేరా మావ. ఎందుకంటే నేను మొన్న ఫుల్ సివియర్ కోల్డ్ నుంచి బయటపడ్డా, మళ్ళీ కోల్డ్ వచ్చిందంటే చాలా కష్టం. అండ్ రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి, త్వరగా లేవాలి. సీదా ఫోన్ షాప్ పోయి ఫోన్స్ తెచ్చుకుందాం, మళ్ళీ వెళ్తాం. మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఒక 15 kilometers అవేలో ఉంది మొహం. వెళ్ళడానికి మన ఇంటి ఓనర్ బుల్లెట్ బండి తీసాడుగా, నా బుల్లెట్ నా ముందే ఉంది చూసి, ఇదే మన బుల్లెట్. ఇప్పుడు దీని మీదే మనం మన లొకేషన్కి వెళ్ళాలి. A few moments later. అగైన్ నమస్తే మామ. సో కథ ఏందిరా అంటే, చాలా కాన్ఫిడెంట్గా మనం 4 రిపేర్ షాప్కి వెళ్ళిపోయినాం, క్లైమేట్ ఆగమాగ ఉన్నా సరే. వాడు కూడా చాలా కాన్ఫిడెంట్గా షాప్ క్లోజ్ చేసి పెట్టుకున్నాడు. సో ఇంకా చేసేది ఏమో లేక అక్కడ దాకా వెళ్ళినాం కదా అని చెప్పి మన అడుగు ఫోన్ చేసినట్టుంటే, ఏమైంది బాబాయ్ మన ఫోన్ కథ, ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 day కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఇచ్చిన 2 phonesలో ఒక ఫోన్ పరిస్థితి బాగానే ఉందంట. సో ఐసీయూ నుంచి బయటకు వచ్చి మన చేతిలోకి రావడానికి ఇంకా 1 day టైం పడుతుందని చెప్పాడు. ఇంకొక ఫోన్ కామా, దాని పరిస్థితి ఏందో ఆడు కూడా తెలియదంట. మరి చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం దాన్ని కూడా. అండ్ కమింగ్ టు ద సెల్ఫీ స్టిక్, శుభ్రంగా షాప్ పోయినాం, అడిగినాం. అండ్ వాడు ఒక మంచి సెల్ఫీ స్టిక్ కూడా చూపించింది. మొత్తం అంతా చెక్ చేసి బాగుంది తీసేసుకుందాం అన్న టైంకి నేను ప్రైస్ అడిగిన. వాడు చెప్పిన ప్రైస్కి ఆన్లైన్లో అలాంటివి 3-4 వస్తాయి. లిటరల్లీ వాడు అంత చెప్తాడని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆ షాప్కి వెళ్ళే దానికన్నా ముందే మేము ఆల్రెడీ ఆన్లైన్లో చూసినట్టుండే, ఒకవేళ అక్కడ సెట్ అవ్వకపోతే ఇందులో తీసుకుందామని చెప్పి. అండ్ ఆన్లైన్లో ఉన్న ప్రైస్కి వాడు చెప్పిన దానికి అప్రాక్స్ ఒక 50 rupees అట్లా డిఫరెన్స్ ఉంటుందేమో అనుకున్నా, బట్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. వాడు చాలా ఎక్కువ చెప్పిండు. సో ఇంకా ఆన్లైన్లో తీసుకోవడం బెటర్ అని చెప్పి వెంటనే ఆన్లైన్లో బుక్ చేసినాం. సో couple of daysలో అది కూడా మన ఇంటికి డెలివరీ అయిపోతుంది. సో వెళ్ళిన పని ఏది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు మా. కుछ आता है कुछ खाता है కాబట్టి మనం ఏం ప్లాన్ చేయలేదు, అలా జరిగిపోయింది. మై వాట్స్ వేస్ మనం జర్నీలో ఉన్నప్పుడు వర్షం రాలేదు మా. నేను ఇంటికి వచ్చేసినాక వర్షం వచ్చింది, విచ్ ఈజ్ నైస్. జై మహేశ్వరి. సో అదనమాట ఈరోజు వీడియో ముచ్చట. కథ ఏంటంటే అంటే, ఇప్పుడు కరెంట్లీ రైనీ సీజన్ నడుస్తుంది. మార్నింగ్ లేవడం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మార్నింగ్ కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ మంచి కూల్ బ్రీత్లో శుభ్రంగా పడుకోవాలనిపిస్తుంది మా. కాలేజ్కి వెళ్ళడం కూడా లేవాలనిపించట్లేదు. బట్ ఇప్పుడున్న ఈ సినారియోలో మార్నింగ్ లేచి సన్నీళ్ళతో స్నానం చేసి కాలేజ్కి టైంకి వెళ్ళే పెద్ద టాస్క్ రా బాబాయ్ అంటే, ఈ గ్యాప్లో నేను వర్కౌట్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి జిమ్ పోయేంత సాగుతలేదు కాబట్టి ఇంటి దగ్గరే హోమ్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూ చేసి సెట్ చేద్దాం. అండ్ దాని అప్డేట్స్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. అండ్ మార్నింగ్ కాలేజ్ ఉంది, కొంచెం వర్క్ కూడా ఉంది. ఇప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని త్వరగా పడుకుంటే మార్నింగ్ వేలు సెట్ చేయొచ్చు. అండ్ విత్ దాట్ మనం రేపు వెళ్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బాయ్.